నమస్తే, నేను మీ సతీష్. ప్లాన్ ఏ, ప్లాన్ బి. నిన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇవి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్గా మారినాయి. మరి ఏమిటి ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి పై జరుగుతున్నటువంటి చర్చ అనే వివరాల్లోకి వెళ్లే ముందు కీర్తికాంక్ష అనేటువంటి ఒక అంశం పైన ఒక్క నిమిషం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సహజంగా ప్రతి ఒక్క మనిషికి కీర్తికాంక్ష అనేటువంటిది ఉంటుంది. ఏదైనా ఒక అంశంలో ఎవరికైనా ఏదైనా క్రెడిట్స్ వస్తూ ఉంటే ఆ క్రెడిట్స్ తనకి దక్కాలి, తన వల్లే ఆ మంచి ఫలితం వచ్చింది అన్నటువంటి ఒక మంచి పేరు, ఆ గుర్తింపు తనకి రావాలి అనేటువంటి ఒక కీర్తికాంక్ష ప్రతి మనిషిలో ఉంటుంది. రాజకీయ నాయకుల్లో అయితే కనుక ఇది ఒకంత ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాంతం లేదంటే ఒక అంశం లేదా ఒక చట్టం దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, దీర్ఘకాలికంగా కూడా ప్రజలు దీని గురించి చర్చించుకుంటారు అనేటువంటి అలాంటి సందర్భాల్లో ఆ క్రెడిట్స్ తమకి దక్కితే బాగుంటుంది అని చెప్పి రాజకీయ నాయకులు సహజంగా అలాంటి పనులు చేయడానికి, తద్వారా వాళ్ళు భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోవాలి, చరిత్ర పుటల్లో అలా నిలిచిపోవాలి, వాళ్ళని గురించి అనునిత్యం స్మరించుకుంటూ ఉండాలి అనేటువంటి కీర్తికాంక్షతోటి రాజకీయ నాయకులు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి కీర్తికాంక్షల్లో కొన్ని అంశాలు చెప్పుకోవాలి అని అంటే, సహజంగా మనం ఏదైతే గనక ఆస్తిలో సగం అంటూ మహిళలకి ఆ హక్కు కల్పించినటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అలాగే ఇంకో పక్కన చూస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైటెక్ సిటీ పేరుతోటి ఒక ఐటీ విప్లవానికి పునాది పడ్డం, అంటే ఒక బీజం పడ్డం కావచ్చు, లేదంటే సైబరాబాద్ లాంటి ఒక నగరం సృష్టింపబడ్డం కావచ్చు, లేదంటే ఈ రోజున ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ స్థాయికి ఎదగటం కావచ్చు, ఆ స్థాయి డెవలప్మెంట్ పూర్తిగా అసలు హైదరాబాద్ రూపురేఖల్నే మార్చేసినటువంటి ఆ క్రెడిట్స్, ఆ కీర్తి ఎవరికి దక్కుతుంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. దీన్ని ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో చెప్పడం కాదు, పార్టీలకు అతీతంగా అనేక మంది చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా బద్ధ శత్రువుగా భావించేటువంటి అలాంటి వాళ్ళు కూడా, అంటే ఉదాహరణకు చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక బద్ధ శత్రువుగా చూస్తూ ఉంటారు. ఆయన తనయుడైనటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా బహిరంగ సభల్లో ఈ రోజున హైటెక్ సిటీ ఈ స్థాయికి డెవలప్ అయిందన్నా, ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నా కూడా దీని వెనకాతల చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది అని చెప్పి ఒప్పుకున్నటువంటిది అలాంటి సందర్భాలు మనం చూసాం. ఇక ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా బహిరంగ వేదికలపైన చెప్పారు, ఈ రోజున హైదరాబాద్ ఈ స్థాయిలో డెవలప్ అయిన హైటెక్ సిటీ అనేటువంటిది ఒక ఐటీ విప్లవంగా మారి మరి ఈ రోజున పూర్తిగా తెలంగాణకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కంలో 40% హైదరాబాద్ నుంచే వస్తోంది అని చెప్పి ఆయన చెప్పారు. అంతేగాక ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక సైబరాబాద్ కావచ్చు, వీటన్నిటికీ బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు, ఈ అభివృద్ధికి మూల కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పారు, ఒప్పుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ కీర్తి దక్కుతుంది. ఇంకా అలాగని మిగతా ఎవరికి కీర్తి దక్కదా? కేవలం రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ కీర్తులు దక్కుతాయా? ఇలాంటి కీర్తి దక్కిన నాయకులు ఇంకెవరు లేరా అంటే ఎస్, కొన్ని అంశాలు నిష్పక్షపాతంగా చెప్పుకోవాలి అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి ఆ పథకాన్ని గురించి చర్చించుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మంచి పనుల్లో అంటే ప్రజలకు గుర్తుండిపోయినటువంటి ఒక పథకం ఆరోగ్యశ్రీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే కూడా ఆయన పేరిట కూడా కొన్ని కీర్తులు ఉన్నాయి. ఏమిటవి అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకోవడం, ఆ కీర్తి ఆయనే గడించాడు. ఇక ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి విధ్వంసం సృష్టించడంలో ఆ కీర్తి ఆయనకే దక్కింది. అయితే ఇవన్నీ ఓకే, విమర్శలు చేసుకునేటువంటి సందర్భం కాదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి పైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి కీర్తి గడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఈ రోజున అమరావతి పేరుతోటి, అమరావతి అనంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరే గుర్తు వస్తుంది, ఆ కీర్తి ఆయనకే దక్కుతుంది అనేటువంటి అంశం అందరికీ తెలిసింది. అయితే అలా రావడం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కొన్ని కుట్రలకు నిలువెత్తు నిదర్శనాలే ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి.
మరి ప్లాన్ ఏ, ప్లాన్ బి పైన నిన్నటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒక్క నిమిషం ఆ వీడియో క్లిప్పింగ్ చూద్దాం. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్, మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఇది చూసాం కదా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లాన్ ఏ మీకు నచ్చకపోతే ప్లాన్ బి కూడా ఇచ్చాను నేను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ ప్రధానంగా ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి పై జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అంటే, ప్లాన్ ఏ నచ్చనిది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, భారతీయ జనతా పార్టీకో, అంటే కూటమి ప్రభుత్వానికి ప్లాన్ ఏ నచ్చలేదా? అసలు ప్లాన్ ఏ అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో? అప్పటి వరకు అమరావతి అనేటువంటిది మాకు రాజధానిగా సమ్మతమే అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి ముందు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడారు. కారణం ఏమిటి అంటే అమరావతిని సమూలంగా నాశనం చేసేయాలి, అమరావతి గనక నిజంగా పూర్తయిపోతే అదే రాష్ట్ర రాజధానిగా నిలిస్తే ఆ కీర్తి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ కీర్తి దక్కడం ఇష్టం లేనటువంటి ఆ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అమరావతిని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి కంకణం కట్టుకుని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా చూస్తే విశాఖ, అమరావతి, కర్నూలు 3 రాజధానులు అన్నారు. మరి ఆయనే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమిటి అంటే, విశాఖపట్నంలో దాదాపు డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది, ఇంకా అక్కడ కొన్ని భవనాలు నిర్మించి కొంత ఇది చేస్తే అక్కడ అయిపోతుంది కదా, గ్రోత్ ఇంజన్ కింద తయారవుతుంది కదా ఆ ప్రాంతం, ఇక్కడుండే విశాఖపట్నం ఇక్కడికి వెళ్తుంది అని ఆయన చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు చూసాం కదా. మరి నిజంగా ఆయనకి 3 రాజధానుల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే, ఆయన ఇచ్చిన ప్లాన్ ఏ 3 రాజధానులు, విశాఖ, అమరావతి, అలాగే కర్నూలు, ఈ 3 రాజధానుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆయన చెప్పిన కొన్ని భవనాలు అవేమిటి, అటు పరిపాలనకు సంబంధించినటువంటి హెచ్ఓడి కార్యాలయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ మంత్రులు కూర్చోవడానికి వాళ్ళకి ఛాంబర్స్ కావచ్చు, అంటే ఒక సెక్రటేరియట్, అలాగే ఒక అసెంబ్లీ భవనం, ఇలాంటివి ఏవైనా కొన్ని భవనాలు కావాలి ప్రభుత్వ కార్యాలయాల కోసం. అవేవైనా నిర్మాణాలు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో చేశారా? లేదు. అక్కడ ఆయన చేసిందల్లా నిర్మాణం ఏమిటి అంటే, ఋషికొండకి బోడిగుండు కొట్టేసి ఆయన సతీమణి భారతీరెడ్డి గారు నివాసం ఉండడానికి ఒక భూతల స్వర్గం లాంటి ప్యాలెస్ని నిర్మించుకున్నారు. దానికి 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి 2 లక్షల కోట్లలో 10% డబ్బులు ఖర్చు పెడితే చాలు అన్నారు. అంటే 20,000 కోట్లు. అందులో 5% తోటి ఆయన ఏం కట్టుకున్నారు? ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. కనీసం 1% డబ్బులైనా వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్ఓడి కార్యాలయాలు, అధికారులు కూర్చోవడానికి కార్యాలయాలు ఏవైనా కూడా నిర్మాణాలు చేశారా? మరి ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్లు, ఎవరికి చిత్తశుద్ధి లేనట్లు? అమరావతిలో 5 ఏళ్ల పాటు అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడి నుంచే నిర్వహించి అదే అమరావతిని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. కానీ 5 ఏళ్ల పాటు వీళ్ళు పాలన ఎక్కడి నుంచి సాగింది? అదే అమరావతిలో అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి సెక్రటేరియట్, అసెంబ్లీల నుంచే కదా. అక్కడ ఏ నిర్మాణాలు లేవా?
ఉన్నటువంటి నిర్మాణాలని పూర్తి చేయొచ్చు కదా. అప్పటికే 60% 70% పూర్తయిపోయినటువంటి పనులు ఉన్నాయి. వేటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకపోగా పాడుబెట్టారు. రోడ్లు తవ్వుకుపోయారు, వైర్లు ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు. కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి కాంట్రాక్టర్లందరికీ పనులు నిలుపుదల చేశారు, వాళ్ళ కాంట్రాక్టులు రద్దు చేశారు. మరి నిజంగా రాష్ట్రం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది అని అనుకోవాలా? కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, అక్కడ బెంచ్ ఏర్పాటుకి ఏమాత్రమైన కృషి చేశారా? అక్కడ ఏదైనా కూడా ఒక నిర్మాణం అనేటువంటి చేపట్టారా? మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది? ఆయన ప్లాన్ ఏ పైన ఆయనకే చిత్తశుద్ధి ఉంటే 3 ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించాలి కదా. కనీసం 3 ప్రాంతాల్లో 3 ఇటుకలైనా పేర్చారా? ఇది ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత చేస్తున్నటువంటి ఆలోచన, వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చ. ఈ ప్లాన్ ఏ అని ఎందుకు తెచ్చారు? 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి 3 ప్రాంతాలని కూడా ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం. ఆ రోజున అమరావతిని కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, ఇందాక చెప్పినట్టు శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం అన్నారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, అమరావతికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. నిజంగా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాకపోతే అమరావతిని కమరావతి అని మీ పార్టీ నాయకుల చేత మీరే అనిపించారు కదా. ఆ రోజున మరి వాళ్ళని ఎందుకు వారించలేదు? విశాఖపట్నం పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అక్కడ మీరు నివాసం ఉండే ఋషికొండ ప్యాలెస్ తప్ప మిగతా నిర్మాణాలు ఎందుకు చేయలేదు? ఈ రోజున దానిపైన మాట్లాడారు. విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి, దానికి వెళ్ళొచ్చు కదా అన్నారు. ఏమిటా ప్లాన్ బి అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మావిగన్. నిన్న ఆయన చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారి ఆ బిట్ కూడా చూద్దాం. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. చూసాం కదా, మచిలీపట్నంలోంచి మా, విజయవాడలోంచి వి, గుంటూరులోంచి GUN గన్, మావి గన్. నిన్నటి నుంచి దీనిపైనే పెద్ద ఎత్తున ట్రోల్ అయిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి అంటే ఆయన ఒక పొలిటికల్ బఫూన్, పొలిటికల్ జోకర్, అలా జమగట్టేస్తా ఉన్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా. అయితే నిజంగా దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటి అంటే అది ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఈ మావిగన్ అంటూనే ఆయన ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమిటి అంటే అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదు, మేమొచ్చాక అసెంబ్లీ తీర్మానంతో మార్చేస్తాం, రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేది లేదు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని అంశాలు ఆయన ప్లాన్ బి అని చెప్పి మావిగన్ అని చెప్పి మేమొచ్చాక మళ్ళీ అసెంబ్లీలో తీర్మానంతో మార్చేస్తామన్నారు. అది ఆచరణ సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అంటే ఇప్పుడు అమరావతికి ఒక వైపున చట్టబద్ధత లభించింది, అసెంబ్లీలో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఆ అంశం అనేటువంటిది ఒక బిల్లు రూపంలో పార్లమెంట్లో చర్చకు వెళ్ళింది. ఉభయ సభల్లో, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా ఆ బిల్లు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాల మద్దతుతోటి ఆ బిల్లు పాస్ అయింది, ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, ఒక గెజెట్ వెలువడడం మాత్రమే మిగిలి ఉంది. ఒక్కసారి గెజెట్ వెలువడిన తర్వాత రాష్ట్రపతి ద్వారా ఇక అమరావతిని టచ్ చేసేటువంటి పరిస్థితులు ఎవ్వరికి ఉండవు, ఏనాటికి ఉండవు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన హెచ్చరిస్తా ఉన్నారు కదా, మేము వచ్చాక అసెంబ్లీ తీర్మానంతో మార్చేస్తాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కదా. మరి నిజంగా మార్చడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఎస్, అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. ఈ రోజున అమరావతికి ఒక చట్టబద్ధత, శాశ్వత చట్టబద్ధత లభించింది. మరి దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి ఒక అధికారిక గెజెట్ని విడుదల చేసిన తర్వాత కూడా మార్చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలకి అర్థం ఉంది, కానీ అది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది? మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరికలు నిజంగా ఆచరణలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఆ పరిస్థితులు ఏమిటి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వాళ్ళు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేసి మార్చేస్తాము అనంటే ఆ మార్పు జరగడానికి చాలా తతంగం ఉంటుంది, చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏమిటి అంటే అలాగ మళ్ళీ ఒక చట్ట సవరణ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. మరి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ఒకవేళ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు, మావిగన్ రాజధాని అని చెప్పి చట్ట సవరణ చేయాలి అనంటే అందుకు కొన్ని బలమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలించాలి. అదేమిటి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో 175 అసెంబ్లీలు,
25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా పెరగబోతా ఉన్నాయి 2029 ఎన్నికల నాటికి. రాష్ట్రంలో 263 అసెంబ్లీ స్థానాలకి ఈ అసెంబ్లీ స్థానాల కింద పెరగబోతా ఉన్నాయి. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా 25 నుంచి 38కి ఎగబాకపోతా ఉన్నాయి. ఈ క్రమంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి చట్ట సవరణ చేసి తీర్మానం చేసి మార్చేసే పరిస్థితులు ఏర్పడాలి అనంటే రేపొద్దున్న ఆయన చెప్పినట్లుగా ఆయన అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో రాష్ట్రంలో 38లో కనీసం 35 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని ఉండాలి. 35 స్థానాలు గెలిస్తే సరిపోతుందా? మళ్ళీ ఆ అమరావతి దక్కినటువంటి చట్టబద్ధత రద్దు చేసి మావిగన్ దానికి చట్టబద్ధత వచ్చేస్తుందా అంటే 35 స్థానాలు వచ్చినంత మాత్రాన్ని ఏమీ కాదు. కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధారపడి అక్కడ ఏర్పాటయ్యేటువంటి పరిస్థితులు ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక కేంద్రంలో మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇటు నితీష్ కుమార్ గారు వీళ్ళ సహకారంతో అది బలంగా నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది అందరికీ తెలిసిందే. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తా అని చెప్పి ఆయన ఏవైతే కలలు గంటూ ఆయన ప్రచారాలు చేసుకుంటున్నారో ఆయన నిజంగా అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం పైన ఆధారపడి ఏర్పడేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే కనుక అప్పుడు ఇలాంటివి ఏవైనా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపొద్దుట ఆయన అధికారంలోకి రావడమే చాలా కళ, ఆయనకు అంటున్నటువంటి ఒకటి పగటి కళ కింద ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకే వచ్చేటువంటి పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏదో హెచ్చరిస్తున్నట్లుగా రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి మార్చేస్తాం అని అంటే ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో అధికారం మార్చి ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రోజున అమరావతికి సంబంధించి ఇక్కడ చట్టబద్ధతకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం జరిగి కేంద్రానికి పంపితే అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అమరావతి చట్టబద్ధత అనేటువంటిది వేగవంతంగా పూర్తయింది. కానీ రేపు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? పరిగణలోకి తీసుకున్నా కూడా క్యాబినెట్లో చర్చిస్తుందా? క్యాబినెట్లో ఆమోదం పొందుతుందా? క్యాబినెట్లో ఆమోదం పొందినప్పటికీ కూడా పార్లమెంట్లో మళ్ళీ ఆ బిల్లు ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాజ్యసభలో పొందాలి. ఇవన్నీ కూడా జరగాలి అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పెద్ద సంఖ్యలో ఎంపీల బలం అనేటువంటిది ఉండాలి. ఆ బలం పైనే కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం ఆధారపడి ఉండాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మాత్రం సమీప భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ ప్లాన్ బి ఇదంతా కూడా ఏమిటి అంటే ఒక కుట్ర. ఆల్రెడీ 3 రాజధానుల పేరుతోటి 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విభజించు పాలించు అనేటువంటి ఒక ధోరణిలో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా మళ్ళీ 3 ముక్కలాటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు, 3 సిటీలు, వీటి మధ్యన చిచ్చు పెట్టాలి, వీటిని తగలబెట్టాలి, ఈ రకమైనటువంటి ఆలోచన. ఈ రోజున విజయవాడ గుంటూరు మధ్యనే కదా అమరావతి అనేటువంటి రాజధాని వస్తూ ఉంది. విజయవాడ గుంటూరు డెవలప్ అవుతా ఉంటే ఈ రోజున మనం హైదరాబాద్నే చూసుకుంటే ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ దాకా ఉండేది సిటీ, ఆ తర్వాత చైతన్యపురి వరకు వెళ్ళింది, ఆ తర్వాత ఎల్బీ నగర్, ఆ తర్వాత వనస్థలీపురం, ఆ తర్వాత హయత్ నగర్, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా వెళ్ళిపోయింది. హైదరాబాద్ సిటీ అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతూ పోతా ఉంది, ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇటువైపున చూస్తే సంగారెడ్డి వైపు వరకు వెళ్ళిపోయింది. ఒకానొకప్పుడు కూకట్పల్లి దాటితే ఏమీ ఉండేది కాదు అనుకునే పరిస్థితుల నుంచి ఈ రోజున సంగారెడ్డి వరకు కూడా వెళ్ళిపోతా ఉంది. ఇటువైపున శంషాబాద్, షాద్ నగర్ ఇవన్నీ కూడా దాటుకుంటా ఉంది. ఎక్కడికక్కడ సిటీ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. అలాగే రేపొద్దున్న అమరావతి డెవలప్ అయిన తర్వాత కూడా అమరావతి రాజధానిగా పూర్తయ్యాక ఆ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతూ పోతుంది, ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దీనిపైన ప్రజల దృష్టి మరల్చే విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ ఒక
తప్పుడు అంశాలని తీసుకొచ్చి ప్రజల మెదళ్లలో విషం నింపాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో, అంతేగాక నిన్న పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమరావతి శాశ్వత చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు అనేటువంటిది నిన్న పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఆ బిల్లు దానిపైన ప్రజల్లో చర్చ జరగకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి, మావిగన్ అంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా రాష్ట్రం పైన, ముఖ్యంగా అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నటువంటి కక్ష పగలకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.